వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. అయిలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాము. మరొకసారి అపోస్తల కార్యంలో నుండి అపోస్తలైన పౌలు, బర్నబా వారి సువార్త దండయాత్రలో మన కొరకు చెప్పబడే 4 ప్రాముఖ్యమైన సత్యాలను ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, మొట్టమొదటిది, నో ద హ్యూమన్ వీక్నెసెస్. మానవుని బలహీనతలను మనం తెలుసుకోవాలి. ఈ వచనాలని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మరొకసారి, మానవుడు అన్ని విషయాల్లో బలహీనుడు. మానవుడు ఆరాధింపబడటానికి యోగ్యమైన వాడు కానే కాడు. ఇతరులందరూ వచ్చి అపోస్తలులైన పౌలుని, బర్నబాని ఆరాధిస్తున్న సందర్భంలో, వాళ్ళ కాళ్ళకి మొక్కుతున్న సందర్భంలో ఈ మాటలు పలకటం మన ఆధ్యాత్మిక జీవితానికి మనం కూడా అన్వయించుకోవాలి. యేసుక్రీస్తు ప్రతి విగ్రహారాధనని, యేసుక్రీస్తు యొక్క రూపములను సైతము మనము విసర్జించే వారంగా ఉండాలి అనేది ఈ వచనం యొక్క ఉద్దేశం. ఏలియాని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 850 మంది బయలు ప్రవక్తలను వధించినప్పటికీ యెజ్బేలు బెదిరించిన బెదిరింపునికి భయపడిపోయి ఆయన పారిపోయిన విషయాన్ని యాకోబు పత్రికలో రాస్తూ, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మానవుడే అని రాయటం జరిగింది. కాబట్టి మనం అందరము ఒకే స్వభావం కలిగిన నరులము అన్న సత్యాన్ని గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నీల్ నాట్ టు ఐడియల్స్. విగ్రహాలకు మోకరిల్లకండి, ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి. చాలా రకాలైన విగ్రహారాధన, అబద్ధపు ఆరాధన ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉంది. మోషే కొండ శిఖరమునికి వెళ్ళినప్పుడు అహరోను దూడను, బంగారు దూడను తయారు చేసి, ఇదే ఐగుప్తులో నుండి మనల్ని తీసుకొని వచ్చిన దేవుడు, దేవత అని పూజించడం ఇశ్రాయేలు ప్రజలందరూ పడిపోవటానికి ప్రధాన కారణంగా మిగులుతూ వచ్చింది. ఈ రోజుల్లో చాలా రకాలైన సెలబ్రిటీస్, చాలా రకాలైన విగ్రహాలు క్రైస్తవులోనికి వచ్చినాయి. కాబట్టి అది ఏ విగ్రహమైనా దేవుని స్థానాన్ని భర్తీ చేసే అది ఏదైనా సరే మన హృదయంలో నుండి దూరంగా ఉంచుకోవాలి అని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కింగ్డమ్ ప్రీచింగ్, రాజ్య ప్రకటన. ఆ వచనం చివరి భాగంలో మనం ఆలోచన చేస్తే, మీకు సువార్త ప్రకటించుతున్నాము. దేనిని గురించిన సువార్త అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించడం. ఈరోజు మనం కూడా ధైర్యముగా దేవుని సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. బాప్తిస్మిచ్చు యోహాను దేవుని సువార్తను ప్రకటించినట్లుగా మారు మనసు పొంది పశ్చాత్తాపం నిమిత్తమై దేవుని వైపు తిరుగుడి అని చాలా పక్కాగా ఏ విధంగా అయితే బోధించాడో, యేసుక్రీస్తు సైతము అదే బోధన చేయటం, మనం కూడా అలాంటి బోధను చేయవలసిన వారంగా ఉంటున్నాం. చివరిగా 4వది, నాలెడ్జ్ ఆఫ్ లివింగ్ గాడ్. జీవము కలిగిన దేవుని గురించిన జ్ఞానమును గురించి కూడా ఈ వచనంలో కనిపిస్తుంది. అందుకే ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును నిర్మించిన జీవము కలిగిన దేవుడు, ఆయన అన్నిటికీ జీవాధిపతి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుల తండ్రి, మరొకసారి సమస్తము పైన మీరు అధికారం కలిగిన వాడని, దేనికి మేము మొక్కేవారం కాకుండా కేవలం నీకు మాత్రమే ఆరాధన సమర్పించేవారంగా మేము ఉండినట్లుగా మమ్మల్ని ఆయుధపరిచి సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.